ఆర్టీసీ బస్ స్టాప్ ఇది. బస్ స్టాప్ ఇట్లా ఉంటుందా? అడగాల్సిన అవసరం లేదు కదా సార్. చూడండి ఎంత దారుణంగా ఉందో. సూర్ని కషాయంగా ఉంది. స్టాప్ తారీఖు అసలే లేదు. ఆ బుర్ర ఎవడైనా రెడీ అయ్యి దావత్తుకు పోతాడు, బస్సు ఎక్కుతాడు ఉన్నట్టే పొలు కావాల్సిందే బట్టల మీద పడి మళ్ళీ బురదమడి అది మాది నాటేసినట్టే ఉంది. అదంతా మళ్ళీ ఎడబో వస్తుంది సార్. ఇట్లా మధ్యలోకి వెళ్ళి వస్తే బురదలో జారి కింద పడిపోతాం. ఒకప్పుడు చెరువు ఉంటుండే, చెరువుని తీసుకొచ్చి బస్ స్టాండ్ చేసింది. ఇద్దరు ముగ్గురు పడతాను, ఊరుకొత్తాను, ఈడ గడుక్కుంటాను, పోతాను. ఈ బస్ స్టాప్ ఏదైతుందో నల్ల చెరువు ఉప్పల్ టెంపరీ బస్ స్టాప్ లా బస్ ఎక్కాలంటే 2 టెక్నిక్లు తెలిసి ఉండాలి. ఆ 2 టెక్నిక్లు ఏంటి అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు అన్ని విషయాలు అన్ని మాట్లాడుతుంటారు. హైదరాబాద్కి ఇన్ఛార్జ్ మంత్రి మీరు. ఒక్కసారి ఉప్పల్ బస్ స్టాప్ కాడికి వచ్చి 1 గంట సేపు ఒక 4 బస్సులు ఎక్కి దిగుర్రి. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అనేది శాస్త్రం ఒకటి ఉంటుంది. మీకు తెలియదు ముచ్చట ఏం కాదు. మేము హైదరాబాద్ని చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం, వరల్డ్ క్లాసు సిటీ చేస్తున్నాం. ఈ మూసి పొడవున ఉన్న మొత్తం నగరాన్ని మొత్తం ఇచ్చేస్తాం, నైట్ లైఫ్ డెవలప్ చేస్తాం, చెరువులన్నింటినీ బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పి చెప్తుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ హైదరాబాద్లో ఉన్న ఈ కనీసం ఒక ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్ స్టాప్ ఇది. అంటే బస్ స్టాప్ అనేది చెరువుల గట్ట అనుకోవద్దు, ఇది చెరువుల కట్టిన బస్ స్టాపే. ఉప్పల్ బస్ స్టాప్ను మళ్ళీ తిరిగి అక్కడ కొత్త బస్ స్టాప్ కడతామని చెప్పేసి అక్కడ ఉన్న బస్ స్టాప్ను తీసుకొచ్చి ఉప్పల్ నల్ల చెరువుల తాత్కాలిక షెడ్ 4 రేకులు వేసి 2 ఫ్యాన్లు ఫిట్ చేసి మొత్తం ఇట్లా మొత్తం సాఫ్ చేసి ఇదే బస్ స్టాప్ అని చెప్పేసి ఎండాకాలంలో ఇక్కడ ఒక టెంపరీ బస్ స్టాప్ ఏర్పాటు చేశారు. టెంపరీ బస్ స్టాప్ అంటే ఒక 6 నెలలు ఉంటుంది, ఒక 3 నెలలు ఉంటుంది, మహా అయితే ఒక 1 ఏడాది ఉంటుంది. ఆ 1 ఏడాది కాలం కూడా నిజంగా బస్ స్టాప్ ఎట్లుంటుందో, నిజంగా బస్ స్టాప్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలు ఉండాలి. వాన వచ్చినా, ఎండ వచ్చినా, గాలి దుమారం వచ్చినా, వాన వస్తే నిలవనికే ఒక షెడ్ ఉండాలి, టాయిలెట్స్ వచ్చి టాయిలెట్స్ ఉండాలి, దాని ఏమంటారు మంచినీళ్ళు దొరకాలి. కానీ ఈ కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక బస్ స్టాప్ ఉప్పల్ బస్ స్టాప్లో ఎట్లా ఉందో మనం చూడొచ్చు. బస్ ఎక్కాలంటే 2 టెక్నిక్లు తెలిసి ఉండాలి. ఆ 2 టెక్నిక్లు ఏంటి అంటే ఈ బురదలోకి వెళ్ళి బురద అంటకుండా బస్సు ఎక్కే టెక్నిక్ ఒకటి, లేకపోతే అమాంతం ఎగిరి బస్సులో దుంకాలి, లేకపోతే ఈ బురద నీళ్ళు ఉన్నాయి కదా అందులో ఈత కొట్టుకుంటా పోయి బస్సు ఎక్కే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ చుట్టుపక్కల రోడ్ నుంచి ఇక్కడ లోపలికి రావాలన్నా కూడా మొత్తం వాటరే, కిందనే పడిపోయేటట్లున్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినా ఇక్కడ చూడండి మావి 2 స్టాప్స్, తొర్రూరు మోత్కూర్ స్టాప్స్. ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, మొత్తం చుట్టూ తిరిగి రావాలి. మధ్యలోకి వెళ్ళి వస్తే బురదలో జారి కింద పడిపోతాము. ఒకప్పుడు చెరువు ఉంటుండే, చెరువుని తీసుకొచ్చి బస్ స్టాండ్ చేసి నీళ్ళు నిలవకపోతే ఇంకేం నిలబడతాయి ఇక్కడ. కప్పలు దుంకుతాయి కదా, కప్పలు దుంకినట్టు బురద అంటకుండా ఒక గడ్డ మీదకి ఇంకో గడ్డ మీదకి ఇట్లా కాళ్ళు అంగలేసుకుంటూ పోయి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. ఒక విద్యార్థి వస్తాడు పొద్దుగాల 7 గంటలకు మంచిగా ఇంట్లో స్నానం చేసి పాయింట్ అంగేసుకొని బూట్లు వేసుకొని వస్తాడు. ఆయన పాయింట్కు బురద అంటకుండా బస్సు ఎక్కుతాడా? ఒక అమ్మ దావతు పోదామని వస్తుంది, మంచిగా పట్టుచీర కట్టుకొని వస్తుంది. ఈ బురదల ఆమె పట్టుచీర మొత్తం బురద అయినట్టేగా దావతు పోతే దావతులు ఎక్కిరియరా? ఈ బురదల ఈ బస్ స్టాప్లో ఎట్లా ప్రయాణికులు అలా గమ్యస్థానాలకు చేరుకుంటారు? ఎట్లా బస్సు ఎక్కుతారు? బస్సు ఎక్కనిక రాదు, దిగనిక రాదు. దాదాపు ఉప్పల్ బస్ స్టాప్ నుంచి వరంగల్, ఆలేరు, జనగాం, యాదగిరిగుట్ట, భువనగిరి, హనుమకొండ ఈ రూట్ మొత్తం బస్సులు పోతాయి. దాదాపు 20,000 నుంచి 30,000 మంది ప్రయాణికులు రోజు పోనీకనే, అంటే అటు దిక్కు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, పోనీకనే ఈ ఉప్పల్ బస్ స్టాప్లో ప్రయాణికులు పోతూ ఉంటారు.
సార్ మేము డ్యూటీలో కానీ అక్కడిక్కడ వెళ్ళి మళ్ళీ మంచిగా నీట్ గా రెడీ చేస్తాం. ఈ బురదలో నడవాలన్న చెప్పులన్నీ దిగిపోతున్నాయి. ఆ బస్సు ఇట్లా లాంగ్ చుట్టూ తిరగడం అవుతుంది ఎక్కడానికి. కాలు దిగబడితే చెప్పులు అల్లకే పోతున్నాయి, డ్రెస్లు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. ఇట్లా చుట్టూ తిరిగి ఆడికి పోయేసరికి ఆ బస్సు ఇట్లా రిటర్న్ వెళ్తే ఇట్లా పోతుంది. ఆ బురదకు భయపడి బస్సు దొరకలేదు. వాళ్ళు ఉరకలేకపోతున్నాం. మళ్ళీ కింద పడిపోతే మళ్ళీ ఇంకో చాలా ఇబ్బంది అవుతుంది. లాంగ్ నుంచి వస్తామాయి. అవును, మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. తొర్రూరు నుంచి వస్తా నేనైతే. తొర్రూరు బస్సు అది ఒకటి మిస్ అయిందంటే చాలా సార్లు మిస్ అయింది. అట్లా ఈ చుట్టూ తిరగడం వల్ల తను అట్లనే రివర్స్ తీసుకొని వెళ్ళిపోతే ఆ బురదల ఫాస్ట్ ఉరకలేకపోతున్నాం. ఆ జారి పడ్డం అంటే మళ్ళీ లేవకుండా లేవం. ఓల్డ్ ఏజ్ వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా చాలా ఇబ్బంది. అవును సార్, వాష్రూమ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. నిజంగా ఇక్కడ పోవడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి సార్, అట్లా ఇబ్బంది చాలా ఉంది. లేడీస్ కి అయితే ఫుల్ ఇబ్బంది. మొన్నటిదాకా ఫుల్ ఎండ కొట్టినప్పుడు అయితే వాటర్ కూడా దొరకలే. అక్కడ ఉన్నాయి వాళ్ళకి అయిపోయేది, వాటర్ కూడా తిరిగినా కూడా దొరకకపోయేది. ఇప్పుడు వర్షం పడ్డాక కొంచెం గానీ ఈ బురదతోటి అయితే చాలా కష్టం ఉంది. మళ్ళా టర్నింగ్ లో కూడా ఆపట్లేరు బస్సు. అది రివర్స్ పోయిందంటే మేము అక్కడ నిలబడి ఉందామన్నా కూడా అక్కడ ఆపట్లేరు. ఆపరు. చాలా కష్టం అవుతుంది. సాయంత్రం పూట పోయేటోళ్ళకైతే ఇంకా ఈ వర్షంకి చాలా కష్టం. అది వెళ్ళిపోయిందంటే ఇక సిచ్యువేషన్ మరీ టూ మచ్ ఉంటుంది. మొత్తం బురదమడి అది మాది నాటేసినట్టే ఉంది. అది అట్లా మళ్ళీ ఎడవో వస్తుంది సార్. ఇట్లా ఆ దాన్ని బట్టి కూడా మేము డ్రెస్సులు చూసుకొని వేసుకొచ్చుకుంటున్నాం ఈ బురదను బట్టి. మరి ఏం చేస్తాం, అంత పడిపోతుంది, ఖరాబ్ అవుతున్నాయి, అంత ఆగమాగం ఉంది. అసలు ఇది ఎన్నడూ బెటర్ అవుతారో ఏమో మరి. మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు కదా సార్. చూడండి ఎంత దారుణంగా ఉందో. అసలు ఇక్కడ నిలబడడానికే జల్సిగా ఉంది. చూడనీకి అసహ్యంగా ఉంది. ఎట్లుంటది, భయంగానే ఉంది. ఏడ జారి పడతామని భయంగానే ఉంది. బస్ స్టాప్ ఇట్లా ఉంటుందా? బస్సు నీట్గా ఉండాలి, కథ ఉండాలి, రోడ్ వేయాలి. ఆనొస్తే ఇంకా ఆగం అవుతుంది, మొత్తం ఆగం అవుతుంది. ఇది అది చెర్రను పడ్డట్టే ఉంది. ఇది చెరువే, బస్ స్టాప్ ఉంటుందా బస్ స్టాప్ తెలియదు. ఇంకా అలాగే ఇట్లా హైడ్రోలు వద్దంటే లేవటవలసిందే. ఇక బస్ స్టాప్ తరిక అసలే లేదు. ఇక బురద ఎవడైనా రెడీ అయ్యి దావత్తుకు పోతాడు, బస్సు ఎక్కుతాడు ఉన్నట్టే పొలు కావాల్సిందే, బట్టల మీద పడి మళ్ళీ ఇంటికి పోవాల్సిందే. దావత్ ఇంటికైనా అయితే మళ్ళీ ఊరికి క్యాన్సర్ ఏది ఉండదు. నిలబడడానికైనా దేనికైనా వాటకైనా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జనాలకైనా ఎవరికైనా ఇబ్బంది, పిల్లలకు కూడా ఇబ్బంది అట్లే ఉంది. కాబట్టి మంచిగా ఉండాలి చూడడానికి, జనాలకు కూడా ఇంకా నిలబెట్టాలి. మేము రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు 3 నెలల బట్టి అయితే సుక్కలు కనపడతాయి. నల్ల చెరువులో పడ్డట్టే ఉన్నది మా బతుకులు. ఇంత గిరాకీ లేదు, ఏం లేదు. ఈ కార్లు, బస్సులు, ఈ బురద అంత ఆగం. బస్ స్టాప్ లెక్క లేదు నాయన, బస్ స్టాప్ లెక్క లేదు. ఇది అంత ఆగమాగంగా ఏదో వాళ్ళు ఎట్లా పెట్టిలో ఏం కథో కానీ ఎంత ఒక బాత్రూమ్ లేదు, ఏది లేదు. ఎంత పబ్లిక్ ఎంత ఇబ్బంది అవుతారు. బస్ స్టాప్ అంటే ఆడోళ్ళు వస్తారు, చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ పోయేటోళ్ళు, కాలేజ్ ఎంత బాధ లేకుండా అస్సలు ఎవ్వి లేవు. అంత ఆగం ఉన్నది నాన్న. మేము అసలు నల్లజర్ల పడ్డట్టే ఉన్నది మా బతుకులు. మరి ఏం చేయాలి, చెర్ల నిలబడ్డట్టే ఉన్నది. ఏం చేయాలనో ఎటు అర్థమవుతలేదు. ఏం చెప్పాలనుకుంటే ఇక వాళ్ళకే తెలియాలి. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, మేము చిన్నోళ్ళం అయితే మేము ఎంత చెప్పు వాళ్ళ మీద. ఏ వాన పడితే ఎట్లా ఉన్నది నాయన, వాన పడితే అసలు మొత్తం నీళ్లు ఆగం ఎటు అది అన్నట్టు అవుతలేదు. బస్సు దిగబడ్డది అక్కిల దాంతో క్రేన్ తోటి గుంజేసిండ్రు. ఇక ఆగం ఆ డ్రైవరు పాపం ఏడ్చుకుంటా పోయాడు. కొత్తగా ఎక్కిండట ఆ డ్రైవర్. ఆయన 2000 అయినాయట ఆ క్రేన్కు. పడి 2-3 పడతాను, ఊరుకొత్తాను, ఈడ కడుక్కుంటాను, పోతాను. ఏం చేయాలో ఎటు అర్థమవుతలేదు నాయన. మరి ఇక గవర్నమెంట్ ఎట్లా చేస్తారో ఏం చేస్తారో. ఈ పిరి బస్సులు లేవు, ఏం లేవు. ఆ పిరి బస్సులు వాళ్ళకి వస్తున్నాయి అవి అన్ని బంద్ ఉన్నాయి. ఈ బస్సులు 1-2 బస్సులలో వీళ్ళు ఉరికి ఆ బురదలనే అది అవుతాను. बस स्टॉप देख रहे ना कैसा है,
पूरा जहाँ बोले वहाँ पानी आ गया, सीमेंट रोड नहीं, कुछ भी नहीं, ना बस की लाइन है ना कुछ है। हाँ, हर किसी को परेशानी है यहाँ, जितने भी कारोबार वाले पूरों को बारिश शेड कुछ भी नहीं है, ना जो पैसेंजर है वो लोगों को भी फैसिलिटी नहीं है। देखो जिधर बोले उधर ठहर गए। बस स्टैंड में कैसा रहता, हाँ एक तरीका रहता, कहीं भी तरीका नहीं है। देखो कीचड़ कैसी है वहाँ पे। हाँ बारिश आए तो खत्म, जहाँ बोले वहाँ छुपना पड़ता, सर छुपाना पड़ता। अब यहाँ देखो सबको दिक्कत ही है, रैपिडो वालों के लिए कुछ भी नहीं है यहाँ पे। पब्लिक को बहुत परेशानी हो रही है यहाँ पे। मेन थिंग क्या, बस स्टॉप बनाने का बना दिए, वो पूरा बनाने के बाद तो भी करना था इनाग्रेशन, वो कुछ भी नहीं करे। अब जिधर बोले उधर गड्ढे है, कीचड़ है, जैसा बोले वैसा गाड़ियाँ जा रहे। बस को भी सीरियल नहीं है, देखो आप जैसा बोले वैसा घुस रहे बस। हम पैसेंजर कैसा चढ़ेंगे वो कीचड़ में। हाँ पब्लिक नहीं बोले तो भी बहुत परेशान हो रही। और मेन बस स्टॉप वहाँ उप्पल में था, सुकून था, मेन रोड पे था। अब जानो वहाँ कंस्ट्रक्शन कर रहे हैं, यहाँ पे थोड़ा सीमेंट वीमेंट डाले तो ज़रा ये लोगों को शेड वेड का जो भी है पैसेंजर जा रहे हैं वो लोगों को डाले तो अच्छा रहता था। अपने पूरे लोग परेशान है, लेडीज़ रहने दो, बूढ़े रहने दो। अब वो लोग कहाँ भाग के छुपाता था सर। टॉयलेट्स नहीं है, कुछ भी नहीं है, जिधर बोले उधर एक प्रॉपर सिस्टमेटिक वे कुछ भी नहीं है। अब MGBS है, JBS है, वो बस स्टॉप में कैसा है, हर फैसिलिटीज़ है, यहाँ फैसिलिटीज़ कुछ भी नहीं है। जिधर बोले उधर गड्ढे है, पब्लिक जिधर बोले उधर ठहर रही, बस प्रॉपर कहीं पर भी रुकना बोल के नहीं है। బస్ స్టాప్ తాత్కాలిక బస్ స్టాప్ అయినా సరే ఉండే పరిస్థితి ఇదేనా? కనీసం ఇక్కడ షాపులు పెట్టుకుంటే వాళ్ళు కూడా అయ్యా ఇంతకుముందు కన్నా జర మంచిగా ఉండే పాత బస్ స్టాప్ ఉన్నప్పుడు ఈ బస్ స్టాప్ తాత్కాలిక బస్ స్టాప్ అని పెట్టిరు, ఆడ వాడుతుర్రు, వచ్చి మా దుకాణాలు ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కొని ఆ బురద కడుక్కుంటారు అని చెప్పేసి ఇక్కడ షాపులలో వాటర్ బాటిల్స్ అమ్ముకుంటారు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకొని అమ్ముతున్న అది వాళ్ళు చెప్తా ఉన్నారు. షెడ్ వేసిరు, ఈ షెడ్ ఎంతమందికి దాదాపు ఇప్పుడు ఇప్పుడున్న ఈ సెకండ్ కూడా దాదాపు 1000 మంది ఈ బస్ స్టాప్లో పరిధిలో ఉంటారు. ధన వర్షం వస్తే, ఇది వర్షాకాలము, ఇలా పొద్దున్న నుంచి వర్షమే లేదు, వర్షం లేకుండా గిన్ని నీళ్ళు ఉన్నాయి. ధన వర్షం వస్తే ఎంతమందికి ఆ షెడ్డు ఆ షెల్టర్ కల్పిస్తుంది? ఎంతమంది వర్షాన్ని తడవకుండా ఆ షెడ్ కింద దాక్కోగలరు? ఇట్లా బస్ స్టాండ్ పరిస్థితి ఇట్లా ఉంటే కనీసం ఇటు దిక్కు మొన్న ఒక బస్సు దిగబడదు, గిన్నె ఇలా దిగబడితే ఆ బస్సును మళ్ళీ బయటికి క్రేన్ పెట్టి తీయనీకే 2000 రూపాయలు అని ఆ క్రేన్ కిరాయి. ఆ బస్ డ్రైవర్ జోబులోకి వెళ్ళి పెట్టుకుంటారు, ఎందుకంటే బస్సును తీసుకొని మళ్ళీ బస్ జీబులు అప్పయిపోవాల్సిన బాధ్యత ఆయనది ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఈయనే దిగబడదు ఆ బస్సు. ఇప్పుడు మళ్ళీ బస్సులు ఇక్కడ నుంచి పోవాలంటే కూడా అదే పోనీకే రానికే. చూడండి బస్సు మొత్తం ఒక చెరువులలోకి వెళ్ళి మన షిప్పులు గిట్ట పోతాయి కదా సముద్రాలలో, ఆ షిప్పులు పోయినట్టే ఉంది ఈ బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సులు బయటకు పోతుంటే. ఇక ఆయన బస్ దిగిండు ఆ సమోసాలు అమ్ముకుంటే అని, లేకపోతే ఆయన బస్ దిగి పోవాలి, ఆ బురదలోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఆ చెప్పుల బురద ఇంత ప్యాంట్ మీద ఇంత పడుతుంది, ఆ సమోసాల మీద ఇంత పడుతుంది. హైదరాబాద్కు 4 దిక్కుల సముద్రం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిరో ఎగ్జాక్ట్లీ ఆ 4 దిక్కుల సముద్రాలలో ఒకటి ఉప్పల్ దిక్కు వచ్చింది అన్నట్టు. సో ఆ ఉప్పల్ దిక్కు వచ్చినది మనకి ఇక్కడ కనబడుతుంది. ఉప్పల్ నల్ల చెరువును అసలు చెరువులో పెట్టినప్పుడు సరే పెట్టిరు, తాత్కాలికంగా ఒక బస్ స్టాప్ పెట్టిరు మంచిగా ఉంది. కానీ కనీసం ఇప్పుడు ఈ బురద ఈ నీళ్ళు నిలబడకుండా, ఈ బురద ఏర్పడకుండా ఒకటి అది ఉంటుంది, అది వేయచ్చు. తాత్కాలిక సిమెంటు కవరింగ్ చేయొచ్చు కదా, చేస్తే నీళ్ళు ఈ బురద నిలబడదు కదా, కింద పడరు కదా, బట్టల మీద బురద పడదు కదా. మీరు ఎక్కరు కదా బస్సులు, ఆర్టీసీ బస్సులు మీరు ఏడెక్తారంటే బస్సు డిపోలు ఎక్కుతారు, 2 కిలోమీటర్లు మంచి సిమెంట్ రోడ్ మీద, మంచి డాంబర్ రోడ్ మీద ఎక్కుతారు, 2 ఫోటోలలో 2 వీడియోలలో వార్తలు రాగానే అయిపోతుంది. కానీ రోజు ఈ బస్సులకి పోయేటోళ్ళు ఈ బురద మీద పడుతుంటే ఉద్యోగాలకు పోయేటోళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు, మంచి చెడుకు కార్యాలకు పోయేటోళ్ళు, శుభకార్యాలకు పోయేటోళ్ళు, దావతులకు పోయేటోళ్ళు బురద మీద వేసుకొని దావతులకు, కాలేజీలకు, డ్యూటీలకు పోవాల్సి వస్తుంది. సో దీనికి ఎట్లా పరిష్కారం చెప్తారు? దీనికి చెప్పాల్సిన పరిష్కారం 2. ఒకటి, ఈ బురద దీన్ని మొత్తం లెవెలింగ్ చేసి మట్టి వేసి దాని మీద నీళ్ళు నిలబడకుండా కొంచెం సిమెంట్, టెంపరీ బస్ స్టాపే కాబట్టి టెంపరీ సిమెంట్ కోటింగ్ లాంటిది ఏమైనా చేస్తే నీళ్ళు నిలబడిన పరిస్థితి ఉంటుంది. ఇక 2, ఈ ఆర్టీసీ బస్సులు భువనగిరి, ఆలేరు, జనగాం, హన్మకొండ, వరంగల్ వేటోళ్ళు ఎవరు కూడా ఉప్పల్ బస్ స్టాప్ కాడికి రాకుండి చక్కగా MGBS పోయి ఆడ బస్సు ఎక్కితే చక్కగా వెళ్ళిపోతారు. బస్సు దిగే పని ఉండదు, ఈ బురదలో దిగే పని ఉండదు. కాబట్టి ఈ ఉప్పల్ బస్ స్టాప్లో వచ్చి వరదలాగా చిన్నపిల్లని వేసుకొని పోతుంది ఆమె. ఇద్దరు పిల్లలు పుసుకున్న ఆ బురదలో చిన్నపిల్లలు జారిపడ్డా, ఆమె జారిపడ్డా, ముగ్గురికి ఆ బురద అంటే ముగ్గురికి ప్రమాదం. వెనకకెళ్ళి బస్సు వెనకకు వస్తుంది. ఈ బురదల బస్సు వెనకకు వస్తున్న క్రమంలో, ముందర పోతున్న క్రమంలో బ్రేక్ వేస్తే కూడా బస్సు ఆగదు, స్లిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణికులను, ప్రజలను తీసుకొచ్చి పెట్టి దీన్ని సోద్యం చూస్తుంది ఈ గవర్నమెంటు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు అన్ని విషయాలు అన్ని మాట్లాడుతుంటారు. హైదరాబాద్కు ఇన్ఛార్జ్ మంత్రి మీరు. ఒక్కసారి ఉప్పల్ బస్ స్టాప్ కాడికి వచ్చి ఒక గంట సేపు ఒక 4 బస్సులు ఎక్కి దిగుర్రి. ఇలా సమస్య ఏందో మీకు అర్థమైతే దానికి సొల్యూషన్ ఏందో మీరే చేయరు.